మన దేశంలో అత్యంత ప్రముఖంగా పేర్కొనదగిన హనుమత్ క్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో 107 ఆలయాలలో హనుమ స్వయంభువుడై వెలిసినట్లు చెబుతారు. అయితే కేవలం ఒక్కచోట మాత్రమే హనుమకు ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కటం, తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది. అదే వైఎస్ఆర్ జిల్లా వెంపల్లకు దగ్గరలోని గండి ఆంజనేయ స్వామి ఆలయం. అత్యంత మహిమాన్వితమైన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాయలసీమ జిల్లాలోనే గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రమూర్తి స్వయాన తన చేతులతో గండి మూల విరాట్ ములిచినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతటి ప్రసిద్ధిగాంచిన గండి క్షేత్రానికి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆలయానికి 28 కోట్లను మంజూరు చేసింది. త్వరితగతిన ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి భక్తులకు మూల విరాట్ దర్శనం కల్పించాలని శరవేగంగా పనుల్ని చేసింది. కానీ మిగిలిన 5% పనులు, ఫ్లోరింగ్, కాంపౌండ్, దీపస్తంభ పనులను కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా పూర్తి కాకపోవడం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. భక్తులకు ఆంజనేయ స్వామి మూల విరాట్ దర్శన భాగ్యం కలగడం లేదని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఇన్ని రోజులుగా ప్రధాన మూల విరాట్ను పక్కన పెట్టి బాలాలయంలో ఆంజనేయ స్వామి దర్శనం కల్పించడం కూడా సరైన పద్ధతి కాదని అర్చకులు వాపోతున్నారు. సంవత్సరం నుంచి గండి క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ కూడా తగ్గిందని, ఆదాయం కూడా లేదని ఎంపీ అవినాష్ రెడ్డికి తెలిపారు. సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఇంత చిన్న పనులు, కేవలం ఒక వారం 10 రోజుల వ్యవధిలో పూర్తయ్యే ఇంత చిన్న పనులు కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంజనేయ స్వామి భక్తులందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంతవరకు కరెక్టు? ఇంత నిర్లక్ష్య వైఖరి సమంజసమేనా? మహాకుంభాభిషేకం చేయడానికి మరో 10 కోట్ల వరకు అవసరం ఉంటుందని ఆలయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఇచ్చే పరిస్థితి లేదు. శ్రావణ మాసంలో లక్షల్లో గండి క్షేత్రానికి భక్తులు వస్తూ ఉంటారని, అలాంటి సమయంలో మూల విరాట్ దర్శనం కల్పించకుండా భక్తులు ఎలా కానుకలు సమర్పిస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని వచ్చే శ్రావణ మాసంలోపు ఆంజనేయ స్వామి ప్రధాన మూల విరాట్ దర్శనం భక్తులకు కల్పించేలా చర్యలు తీసుకుని విగ్రహ ప్రతిష్టను జరిపించి లక్షలాది మంది భక్తుల మనోభావాలను కాపాడాలని కోరుతూ ఉన్నారు.